అందరికి ఐడియా ఉంటుంది. ఇది అనే హ్యామర్ మిల్స్. ఓకేనా? మొత్తం హ్యామర్స్ ఉంటాయి. నేను వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు. ఓపెన్ చేసి పెడుతున్నా హ్యామర్ మిల్స్. ఓకే, ఇది స్టీల్ది, ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఈ రెండింటి మధ్యలో పెళ్లి పట్టినప్పుడు ఏదైనా తేడా ఉండాలి అంటే ఇప్పుడు సన్నం కానీ టేస్ట్ లో కానీ ఏం చేంజెస్ వస్తున్నాయి క్యాలిక్యులేషన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేసేమో ప్యాకింగ్ సీలింగ్ మిషన్. క్వాంటిటీ అంటే మేడం బిజినెస్ పరంగా పోతే దాని ప్లేస్మెంట్ అంటే స్పీడ్ అవుతుంది. మీకు క్వాలిటీ కావాలంటే మాత్రం నిజంగా చేయాలి. అంటే మనకు ఖర్చు మేడం ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇది వ్యాక్యూమ్ సీలింగ్ మిషన్. వ్యాక్యూమ్ సీలింగ్ మిషన్ అంటే ఏం లేదు, మీరు పెట్టిన తర్వాత అది ఇప్పుడు ఇలా సాలిడ్ కనిపిస్తున్నాయి వీడియోలో. గట్టి పదార్థం కనిపిస్తుంది కదా తెల్లగా, ఇలా సాలిడ్ అవుతుంది. ఎందుకు ఇలా లిక్విడ్ ఉన్నది ఇలా సాలిడ్ అయ్యింది? ఈ మీడియాలో అగార్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అగార్ అనే కంపోజింగ్ కాన్స్టెంట్ కెమికల్ అనేది సాలిడిఫై చేస్తుంది. ఇలా సాలిడ్ ఉండడం వల్ల మనం ఈజీగా కోట్ చేసుకొని దీన్ని స్ట్రీక్ చేయవచ్చు. సో బెటర్ హ్యాండ్. సో చాలా లిక్విడ్లో పెట్టిన తర్వాత ఇలా గ్రోత్ వస్తుంది. సో అది ఆటోగా క్లియర్గా వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. ఇది వచ్చేసి ప్రొటీనేషన్ ఎస్టిమేషన్ ఎక్విప్మెంట్. దీన్ని జెల్లాల అపారటస్ అంటారు. దీన్ని ఎక్కువగా మనం ఏదైతే ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయో ఆ ఫుడ్ ప్రోడక్ట్స్లో ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఈ జెల్లాల ఎక్విప్మెంట్ని వాడతాము. ఇందులో మనకి డిస్టిల్ వాటర్ అండ్ బోరిక్ యాసిడ్, NaOH అనే 3 కెమికల్స్ ఉంటాయి. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ప్రోటీన్ ఎస్టిమేషన్ ఎక్విప్మెంట్. మనం ఇందులో ఏంటంటే 5 minutes ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి డైజెషన్ ఉంటుంది. డైజెషన్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడతారు. అండ్ డైజెషన్ అయిన తర్వాత డిస్టిలేషన్ చేస్తారు. ఈ డిస్టిలేషన్ తర్వాత ఏదైతే శాంపుల్ కలెక్ట్ అవుతుందో ఆ శాంపుల్ కలెక్ట్ అయిన దాన్ని టైట్రేషన్ ద్వారా మనము ప్రోటీన్ తీసుకున్న ఫుడ్ ప్రోడక్ట్లో ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉన్నది ఫోటో దిగుతాను.